ముఖ్యమంత్రి చంద్రబాబు సింగపూర్ యాత్ర ఎంతో విజయవంతమైందని ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు అన్నారు. అమరావతి, విశాఖ సహా వివిధ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పరిశ్రమలు, వేలాది మందికి ఉద్యోగాలు రానున్నట్లు తెలిపారు. జగన్ ప్రభుత్వంలో రాష్ట్ర ప్రతిష్ట, ప్రజల ఆదాయం, పరిశ్రమలు అన్నీ కూల్చడం తప్ప ఇలా నిలబెట్టడం సాధ్యం కాలేదని ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ను తిరిగి బలంగా నిలబెట్టాలన్న సీఎం చంద్రబాబు ప్రయత్నాలకు దేశ విదేశాల నుంచి మద్దతు లభిస్తోందని, సింగపూర్ పర్యటన సానుకూల ఫలితాలే అందుకు నిదర్శనమని అన్నారు. సులభతరం వాణిజ్యంలో జగన్ రాష్ట్రాన్ని 19వ స్థానానికి పడేస్తే చంద్రబాబు 4వ స్థానానికి తీసుకుని వచ్చారని, ఆ కృషి, నమ్మకాన్ని గుర్తిస్తేనే వివిధ కంపెనీలు తిరిగి ఏపీలో పెట్టుబడులు పెడుతున్నాయని తెలిపారు. ప్రజలందరూ అర్థం చేసుకున్నారు. ఈరోజు చంద్రబాబు గారు వెళ్తే, సింగపూర్ వెళ్తే అనేక పరిశ్రమలు ముందుకు వచ్చినాయి. సింగపూర్ ప్రభుత్వం ముందుకు వచ్చింది రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకోవడానికి. అలాగే టెజరాక్ట్ కంపెనీ లాంటి ఎన్నో కంపెనీలు ముందుకు వచ్చినాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకోవడానికి, పరిశ్రమలు పెట్టడానికి, ఐటీ రంగంలో ముందుకు తీసుకెళ్ళడానికి ఈరోజు ముందుకు వచ్చినాయి. కారణం, ఈరోజు సింగపూర్ అనేక దేశాల్లో ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు, మరో పక్క నారా లోకేష్ గారు ఎంతో రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్రంలో యువతకి ఒక మంచి భవిష్యత్తు ఇవ్వడం కోసం 20 లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఈ 5 ఏళ్లలో కల్పించాలనే లక్ష్యంతో ఈరోజు ముందుకెళ్తున్నారు. ఈరోజు సింగపూర్ యాత్ర, చంద్రబాబు గారి సింగపూర్ యాత్ర పెద్ద ఎత్తున విజయవంతమైంది. అనేక కంపెనీలతో ఒప్పందాలు అయినాయి. దీనివల్ల మళ్ళీ వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి. ఈ రోజు రాష్ట్రంలో గతంలో సింగపూర్ లాంటి పర్యటనలు, విదేశీ పర్యటనలు చేశారు లోకేష్ గారు. రాష్ట్రం కోసం, రాష్ట్రంలో యువతకు బంగారు భవిష్యత్తు ఇవ్వడం కోసం ఈరోజు చంద్రబాబు గారి కృషి, పరిశ్రమలు తీసుకొస్తున్నారు, పెట్టుబడులు తీసుకొస్తున్నారు. దీనివల్ల రాష్ట్రాన్ని మళ్ళీ పునర్నిర్మిస్తా ఉన్నారు. రాష్ట్రానికి ఒక గొప్ప భవిష్యత్తు ఇస్తున్నారు. ఖచ్చితంగా 2047 స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా ఈ రోజు రాష్ట్రం ముందుకు పోతా ఉంది చంద్రబాబు గారి నాయకత్వంలో. దానిలో భాగంగా ఈ రోజు సింగపూర్ ట్రిప్ ఈ రోజు రాష్ట్రానికి ఎన్నో ప్రయోజనాలు చేకూర్చబోతా ఉంది. మరి గత ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూల్చేశారండి. కూల్చడం తేలికే. రాష్ట్ర ప్రతిష్ట అవ్వచ్చు, ప్రజల ఆదాయం అవ్వచ్చు, అనేకం పరువు ప్రతిష్టలు అవ్వచ్చు. గతంలో పరిశ్రమలు కూల్చేశారు. పరిశ్రమలు ఇతర రాష్ట్రాలు పారిపోయినాయి. ఈ రోజు చంద్రబాబు గారి ప్రభుత్వం వచ్చినాక ఇతర దేశాల